హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను చామగడ్డ కర్రీ అయితే చేయబోతున్నాను. ఈ కర్రీ కోసమని చామగడ్డలు నేను ముందుగానే బాయిల్ చేసుకొని పీల్ తీసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. కొన్ని ఆనియన్స్ ఇలా కట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. లాస్ట్లో మళ్ళీ సాల్ట్ చూసుకొని వేసుకుంటాను. 1/2 స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే ముందుగానే ఇలా పేస్ట్లా చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. వేసి బాగా మిక్స్ చేసి బాగా బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్నాక టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ప్లేట్తో కవర్ చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ బాగా మనం ఈ పచ్చివాసన పోయేలా బాగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ దాకా అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ముందుగా చామగడ్డలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇంగువ అయితే కొంచెం వేసానండి నేను టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. లాస్ట్లో టేస్ట్ అయితే చూసుకొని సాల్ట్ అయితే 1 స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇంతే అండి, టేస్టీ చామగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.